గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది. అప్పుడే చెప్పింది గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన చేపడతాము అని చెప్పి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా 2000 కుటుంబాలకు ఒక సచివాలయం ఉన్నటువంటి దాన్ని క్లస్టర్ల వ్యవస్థగా మారుస్తూ 5000 కుటుంబాలకు ఒక సచివాలయం ఉండేలాగా ఏర్పాట్లు చేసింది. ఇవి ప్రస్తుతం ఇంకా అమలు దశకి రాకపోయినప్పటికీ కూడా త్వరలోనే ఇవి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క సచివాలయానికి 10 నుంచి 14 మంది ఎంప్లాయీస్ ఉంటారు. సో అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఒక 4 ఎంప్లాయీస్ ఎక్కువ తక్కువ, సో 10-14 మధ్యలో మినిమం 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఉంటారు. ఇక పైన అక్కడ అవసరాలను బట్టి ఒకరిద్దరు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో అయితే ఇప్పుడు దీని మీదే ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. ఏ సచివాలయంలో అయినా సరే 5గురికి మించి ఉద్యోగులు ఉండకుండా చర్యలు తీసుకుంటుంది. మొదటి విడతలో భాగంగా 660 మంది సచివాలయ ఉద్యోగులని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తూ ఏఈలుగా నియమిస్తుంది. అసిస్టెంట్ ఇంజనీర్స్గా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్స్గా నియమిస్తూ వీళ్ళని అక్కడకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. 660 మంది ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి సచివాలయ ఉద్యోగులను అక్కడకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మార్చి అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్లుగా వారిని నియమించబోతున్నట్లుగా సమాచారం. అలాగే వివిధ దశలలో మొత్తం 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉంటే వీళ్ళల్లో దాదాపుగా 50% పీపుల్, 50% మంది ఉద్యోగులను వివిధ శాఖలలో, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లోకి వీళ్ళని పంపించబోతుంది. ఒకే శాఖలో కాకుండా ఇప్పుడు 660 మందిని ఇరిగేషన్లోకి ఎలా పంపించిందో అలాగే మిగిలినటువంటి వాళ్ళని ఇతర శాఖల్లోకి, విద్యాశాఖలో కొంతమందికి, విద్యుత్ శాఖలో కొంతమందికి, అలానే క్రీడా శాఖల్లో కొంతమందికి, రవాణా శాఖలో కొంతమందికి, ఇలా ఒక్కొక్క శాఖకు కొంతమందిని డివైడ్ చేస్తూ దశల వారీగా, ఒకేసారి మార్చకుండా దశల వారీగా కొద్ది మందిని తీస్తూ అలా ఓవరాల్గా స్టేట్ వైడ్ ఒక్కొక్క సచివాలయానికి 5గురికి మించి ఉద్యోగులు లేకుండా చర్యలు చేపట్టబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం చకచక అడుగులు కదుపుతుందనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.